Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty 1st April. ఈ రోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్ అండ్ లిక్విడిటీ ఏరియాస్ వచ్చాయో అదేవిధంగా రేపటి మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ లిక్విడిటీ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం ఇప్పుడు క్లాస్లో చర్చించుకోబోతున్నాం అన్నమాట. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నేను నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ రోజు నుంచి అయితే కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ గురించి. సో చాలా డెప్త్ లైక్ టీచింగ్ అయితే ఉండబడుతుంది. సో మీకు ఎక్కడ దొరకని తెలుగులో కంటెంట్ అడ్వాన్స్ కాన్సెప్ట్ చాలా తక్కువ ప్రైస్లో మీకు ఇవ్వబడడం మీకు టీచ్ చేయబడడం జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకా జాయిన్ అవ్వచ్చు. లైక్ ఇంకా ఈరోజు 1st April కాబట్టి ఈరోజు క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను, నాకు కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయితే ఈరోజు మనకి ఏ ఎంట్రీ వచ్చిందని చూసుకుంటే ఈరోజు మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ అయితే రాలేదు ఫ్రెండ్స్. ఎంట్రీ రాలేదంటే ఇంకా మీరు వీడియోని చూడటం మానేస్తున్నారు. సరే మీ ఇష్టం, మీరు చూస్తే చూసారు, చూడకపోతే చూడకపోయారని నాకు సంబంధం లేదు. బట్ స్టిల్ అయితే ఎవరైతే ఒక 2-3 ఉన్నా సరే నాకు ఇంపార్టెంట్ వాళ్ళు మన స్టూడెంట్ అండ్ అట్ ద సేమ్ టైం నా ధర్మబద్ధంగా నేను వీడియో పెట్టాలి కదా అని చెప్పేసి సో నేను వీడియో పెడతాను అనమాట. ఓకే, ఎంట్రీ రాకపోతే ఇంకా వీడియో చూడటం మానేస్తున్నారు. బట్ నెక్స్ట్ డే అనాలిసిస్ దానికి ఎలా ఉంటుందో ఏంటో కనెక్షన్ చేసుకొని నెక్స్ట్ డే మిస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది మీరు. ఓకే, నెక్స్ట్ డే మంచి లైక్ ఎంట్రీ ఒకటి పాసిబిలిటీ ఛాన్స్ ఉంది. లాస్ట్ వరకు మీరు ఉంటే అది చూడగలుగుతారు, లేదనుకుంటే ఫస్ట్ స్కిప్ అయిపోవాలనుకుంటే స్కిప్ అయిపోవచ్చు అనమాట. ఎంట్రీ అయితే లేదు ఇక్కడ. బట్ స్టిల్ మార్కెట్ గురించి మాట్లాడుకోవాలి కదా ఇంకా. సో అలా చూసుకుంటే లైక్ ఇప్పుడు చూసుకుంటే మనం ఏమనుకున్నాం నిన్న, ఓకే నిన్న కాదు మొన్న సండే ఎప్పుడు పెట్టేశాను. నేను ఏంటంటే నేను మండే మార్కెట్ ఉన్నది అనుకున్నాను, నేను తర్వాత చూస్తే రంజాన్ ఉన్నది. ఓకే, సో హాలిడే రేపు అని చెప్పేసి నాకు తర్వాత తట్టింది అనమాట. బట్ స్టిల్ చాలా డేస్ అయిపోయింది. సండే పెట్టాను. సండే వీడియోలో మీకు ఏం చెప్పానంటే లైక్ మార్కెట్ అనేది ఇక్కడ గ్యాప్ డౌన్ అయిపోతే ఇక్కడ ఈ సైడ్ నుంచి లిక్విడిటీ తీసుకొని అప్సైడ్కి వెళ్తే ఛాన్స్ ఉంటుందని చెప్పాను. అవునా? ఎస్, రైట్. అయితే లిక్విడిటీ తీసుకెళ్ళినా సరే మనకి 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వాలని చెప్పేసి చెప్పాను. అయ్యిందా? అయ్యింది. ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇక్కడ అయ్యింది కూడా. ఓకే, సో ఇదిగోండి ఇప్పుడు లైక్ 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయ్యింది కూడా. అయితే మీరు అనొచ్చు మరి ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అనేది అప్సైడ్కి వెళ్ళాలి కదా, ఇది లేకపోతే ఈ ఆర్డర్ బ్లాక్ టెస్ట్ అదే లైక్ ఇది ఇక్కడ నుంచి మళ్ళీ మనం బుల్లిష్ సైడ్ వెళ్తాం కదా అంటే మీరు అదే లైక్ మీకు ఏంటంటే మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉండకపోతే ఆటోమేటిక్గా మనం ఇక్కడ తప్పుని చేస్తాం. బికాస్ మీకు ఇదే పరంగా ఇండెక్స్ పరంగా మనం ఫ్యూచర్స్ కూడా ట్రాక్ చేస్తూ ఉంటామన్నమాట. ఫ్యూచర్స్లో అక్కడ సరిగ్గా బ్రేక్అవుట్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది జరగలేదు. ఓకే, ఏదైతే ఇక్కడ లో ఉన్నా చూడండి. ఓకే, ఈ లో స్వీప్ అయిపోయి లైక్ ఓకే ఈ లో మొన్న సండే మార్కెట్లో చెప్పాను. ఒకవేళ గ్యాప్ డౌన్ అయిపోతే ఇక్కడ స్వీప్ చేసి ఒకవేళ 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయితే అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వాలి. 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే లాస్ట్ ఇది సరిగ్గా బ్రేక్ అయిందా? ఫస్ట్ క్యాండిల్ స్వీప్ అయ్యి బ్రేక్ అయిన క్యాండిల్ స్వీప్ అయ్యి లాంగ్కి వచ్చేసింది. సో ఫిషీ మనకి ఇండెక్స్లో వచ్చినా సరే ఇక్కడ ఫ్యూచర్స్లో కూడా మంచిగా బ్రేక్ అయితేనే మనకు అక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయినట్టు. సో మనం అక్కడ ఏంటంటే బుల్లిష్ సైడ్కి వెళ్ళలేము. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఇట్ సైడ్ ఈ లిక్విడిటీని నమ్మలేము. ఇక్కడ మీరు ఒకవేళ అంటే డైరెక్ట్గా ఎంట్రీ అయిపోలేరు, బట్ ఇక్కడ నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రెస్పెక్ట్ చేస్తారు కదా, ఆ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది రాలేదన్నమాట. సో ఆ విధంగా ఏంటంటే కన్ఫర్మేషన్ రాలేదు, ఫ్యూచర్స్లో కన్ఫర్మేషన్ రాలేదు. అయితే నేనేమనుకున్నానంటే నేను లైక్ మార్కెట్ ఈ పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మొన్న ఆ రోజు సండే కూడా చెప్పాను మీకు ఇక్కడ ఒకవేళ మార్కెట్ ఈ ఏరియాకి వస్తే ఇక్కడ విక్ స్టాప్ లాస్ ఇచ్చి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ వరకు టార్గెట్ పెడదాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఇంకా ఆ ఏరియాకి వెళ్ళకుండా లైక్ ఈ క్యాండిల్ ఉంచండి, ఈ క్యాండిల్ని టెస్ట్ చేసి ఈ క్యాండిల్ కూడా టెస్ట్ చేయలేదు. లైక్ 30 minutes టైం ఫ్రేమ్లో టెస్ట్ చేసి ఇంకా అప్ సైడ్ 45 minutes టైం ఫ్రేమ్. ఓకే, 45 minutes టైం ఫ్రేమ్ టచ్ చేసి మార్కెట్ అనేది డౌన్ సైడ్ ర్యాలీ అయిపోయింది. అయితే 1 minute టైం ఫ్రేమ్లో చూసుకుంటే స్ట్రక్చర్ మ్యాపింగ్ ప్రకారం చూసుకుంటే మనకి ఇప్పుడు డౌన్ సైడ్ ఇంట్రెస్ట్ ఏమైనా ప్లాన్ వచ్చిందా అంటే ఈ లిక్విడిటీని ఎందుకు తీసుకోకూడదు అర్థమైంది కదా మీకు. ఓకే, అట్ ద సేమ్ టైం ఇంకో కన్ఫర్మేషన్ కూడా ఉన్నది. ఓకే, మన స్టూడెంట్స్ చూడండి ఇక్కడ ఎందుకు కన్ఫర్మేషన్ ఫెయిల్ అయ్యిందో అని చెప్పేసి. సో నేను లైక్ ఆ లాజిక్ ఇక్కడ చెప్పలేను, బట్ మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ చూడండి ఇక్కడ ఎందుకు కన్ఫర్మేషన్ ఫెయిల్ అయిందో. ఓకే, రైట్. సో ఆ విధంగా చూసుకుంటే మనకు అనేది లైక్ మార్కెట్ అనేది డౌన్ సైడ్కి అలాగే ర్యాలీ అయిపోతుంటే మరి 1 minute లైక్ ఏంటంటే బేరిస్ సైడ్ ఏమైనా ఎంట్రీస్ వచ్చాయో ప్లాన్ వచ్చిందా అంటే లైక్ మార్కెట్ అనేది ఇక్కడ ఒక పాసిబిలిటీ ఇచ్చింది. ఇక్కడ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత మార్కెట్ మళ్ళీ ఈ ఏరియాకి ఇచ్చిందంటే ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసేవాళ్ళం, కానీ రాలేదు. రాకుండా ఏంటంటే ఇంకా సడన్ ఫాల్ అంటారంటే లైక్ డ్రాస్టిక్ ఫాల్ వచ్చేసింది. డ్రాస్టిక్ ఫాల్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఇంకా ఎంట్రీ ఎక్కడ రాలేదా అంటే ఇక్కడ వస్తుంది మీకు పుల్ బ్యాక్
ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకొని ఉంటారు, బట్ స్టిల్ ఈ ఎంట్రీని నేను సజెస్ట్ చేయను. ఓకే, ఎందుకు సజెస్ట్ చేయను అంటే లైక్ ఇప్పుడు చూసుకుంటే మనకి ఈ లో ఉంది చూడండి, ఈ లో బ్రేక్ అయిపోతుంది. ఈ లో బ్రేక్ అయ్యి అది స్వీప్ చేసి పైకి వస్తుంది. ఆ స్వీప్ చేసి పైకి వస్తున్నప్పుడు 1 minute టైం ఫ్రేమ్లో ఇది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అట్ ద సేమ్ టైం ఈ ఆర్డర్ బ్లాక్కి కన్ఫర్మేషన్ లేదు, ఇంకో కన్ఫర్మేషన్ ఉంటుంది, ఆ కన్ఫర్మేషన్ అనేది లేదు. ఆ కన్ఫర్మేషన్స్ నేను ఇక్కడ చెప్పలేను. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఈ ఆర్డర్ బ్లాక్ అనేది ఎంట్రీ తీసుకోకూడదు. ఓకే, ఇది ఏంటంటే స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, బట్ స్టిల్ ఇట్స్ నాట్ ఎ వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అనమాట. ఓకే, సో అయితే ఇక్కడ మీకు ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు. ఫ్యూచర్స్లో చూడండి, ఫ్యూచర్స్లో స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఓకే, సో చూడండి ఫ్యూచర్స్లో సేమ్ అదే ఏరియా ఎంట్రీ, కానీ ఇక్కడ చూసారా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. అందుకే ఏంటంటే లైక్ రూల్స్ అంటే రూల్సే, మన లైక్ రూల్స్ స్టిక్ అయ్యి ఉంటేనే మనం లైక్ సక్సెస్ రేట్ అనేది చూడగలం అన్నమాట. ఓకే, ఇక్కడ నాకు ఎంట్రీ వచ్చింది కదా, ఇది క్లిక్ అయింది కదా అని చెప్పేసి ఈ రోజు క్లిక్ అయినట్టే కనిపిస్తుంది, బట్ 10 times-లోని మినిమం 8 times ఇది పాస్ అయ్యేటట్టు ఉండాలి. ఓకే, సో నేను నా బ్యాక్ టెస్ట్లో నేను చూసుకుంది ఏంటంటే ఇలాంటి ఎంట్రీస్ చాలా ఫెయిల్ అవుతాయి అన్నమాట. అట్ ద సేమ్ టైం మీరు అబ్జర్వ్ చేస్తారా, ఇక్కడ చూసా కన్సాలిడేట్ అయిపోయింది మార్కెట్ అనేది. మీకు ఇక్కడ ఎంట్రీ అయినా సరే ఇక్కడ మీకు ఏం రానట్టే. ఓకే, ఈ టార్గెట్ తీసుకొని ఇక్కడ ఎగ్జిట్ అయిపోతే వెల్ అండ్ గుడ్గా ఉంటుంది, కానీ బట్ స్టిల్ నాట్ ఎ వ్యాలిడ్ ఎంట్రీ అనమాట. ఓకే, సో చూసుకుంటే మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ అయితే లేదు. అట్ ద సేమ్ టైం మార్కెట్ ఇక్కడ చూసుకుంటే 5 minutes టైం ఫ్రేమ్, లాస్ట్ 5 minutes టైం ఫ్రేమ్ హై అన్నమాట. అది ఆ 5 minutes టైం ఫ్రేమ్ హై దగ్గర లిక్విడ్ అంటే ఇండ్యూస్మెంట్ స్వీప్ ఆఫ్ చేసి మార్కెట్ అనేది డౌన్ సైడ్ ర్యాలీ అయిపోయింది. రైట్, సో రేపటి గురించి మాట్లాడుకో. రేపు ఇంట్రెస్టింగ్, రేపు లైక్ దొరికితే మాత్రం మంచిగా పాయింట్స్ దొరుకుతుంది. సో మరి మీరు వింటే, మరి లైక్ ఇప్పటి వరకు వింటే మీరు క్యాప్చర్ చేసుకునేది అంటే లైక్ నేను చెప్తున్నాను కదండి, డైరెక్ట్గా వెళ్ళిపోకండి. మీకు ఏదైతే ప్రాక్టీస్ ఉన్నదో, అనాలిసిస్ మీకు అవగాహన ఉన్నదో, మీకు ఏదైతే లైక్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ వచ్చో మీరు దాన్ని బట్టే చేసుకోండి. ఏదైనా కొద్ది గైడెన్స్ మీకు నేను చెప్పినవి అర్థమవుతున్నాయి, నేను చెప్పిన కాన్సెప్ట్స్ అర్థమవుతున్నాయి అనుకుంటే వెల్ అండ్ గుడ్, ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు అన్నమాట. లైక్ ఓకే, సో అయితే ఒకటి రేపు పొద్దున్న డైనమిక్స్ మార్కెట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఫ్లాట్ గా ఓపెన్ బట్టి నేను దాన్ని సెట్ చేసుకోగలను. మరి మీకు అదే టైప్ ఆఫ్ వచ్చా లేదని మీరు మీకు చెక్ చేసుకోవాలన్నమాట. మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పర్లేదు, వాళ్ళకి అర్థం అవుతుంటారు, బట్ మిగతా మరి బయట సబ్స్క్రైబర్స్కి నాకు తెలియదు మరి. రైట్, సో ఇప్పుడు చూసుకుంటే మనకి రేపు గురించి రేపు చూసుకుంటే మార్కెట్ అనేది లైక్ నేను డౌన్ ట్రెండ్ వైపు 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం డౌన్ ట్రెండ్ వైపే ఉన్నాను. అయితే డే టైం ఫ్రేమ్ నుంచి ఒకసారి వస్తాం. డే టైం ఫ్రేమ్ నుంచి చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకుంటే మనకు మొన్న ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాను, అనాలిసిస్ చెప్పుకుంటున్నాం. ఇది డే టైం ఫ్రేమ్లోని అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో. మార్కెట్ ఇక్కడ బ్రేక్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత మార్కెట్ దీన్ని ఇంకా టెస్ట్ చేయలేదు అనమాట. రైట్, దీన్ని ఇంకా టెస్ట్ చేయలేదు. అట్ ద సేమ్ టైం లైక్ నెక్స్ట్ 1 hour టైం ఫ్రేమ్ పైన ఏమైనా ఉన్నారు, పైన ఇంకా మీకు డౌన్ సైడే చూస్తున్నాను ప్రెసెంట్. సో పైన ఇక్కడ ఈ ఇంకా మనం 1 hour టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం. 4 hours కదా, 4 hours ఓకే, 1 hourలో ఇది ఒక అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో. ఓకే, అట్ ద సేమ్ టైం ఇక్కడ బేరిష్ engulfing. రైట్, సో నెక్స్ట్ 45 minutes టైం ఫ్రేమ్ ఏమన్నది ఏం లేదు, 30 సేమ్ అవే 15. రైట్, సో ఇప్పుడు చూసుకుంటే ఇది ఇలా గీసుకున్నాను కదా ఇప్పుడు నేను. ఓకే, డే టైం ఫ్రేమ్ నుంచి వచ్చి ఈ లైన్స్ ఇలా గీసుకున్నాను. రైట్, సో రేపు స్ట్రక్చర్ మ్యాపింగ్ చూసుకుంటే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం మనకి ఇక్కడ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, మళ్ళా పుల్ బ్యాక్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే, సో ఎక్స్ట్రీమ్ హై ఇక్కడెక్కడ ఉన్నది. ఓకే, లైక్ ఎక్స్ట్రీమ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే లైక్ ఎక్స్ట్రీమ్ హై ఇక్కడెక్కడ ఉన్నది, హైయర్ హై. సో ఇంటీరియర్గా పుల్ బ్యాక్స్ తీసుకుంటే, ఇందులో ఇంటీరియర్గా పుల్ బ్యాక్స్ తీసుకుంటే ఇప్పుడు ఓకే, ఇదొక పుల్ బ్యాక్. ఓకే, సో మళ్ళీ ఇదొక పుల్ బ్యాక్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పుల్ బ్యాక్, ఇంకో పుల్ బ్యాక్. అండ్ ఇది ఇంకా పుల్ బ్యాక్ కాదు, ఇది ఇంకా పుల్ బ్యాక్ అవ్వలేదు. ఇప్పుడు ఏదైతే గీసాను ఇక్కడ, సో ఇదైతే పుల్ బ్యాక్, ఇది పుల్ బ్యాక్ కాదు, ఇది పుల్ బ్యాక్ బికాజ్ ఈక్వల్గా లో ఉన్నారు కదా. ఎస్, పుల్ బ్యాక్, అది కూడా ఈక్వల్గా లో ఉన్నప్పుడు పుల్ బ్యాక్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. రైట్, సో రేపు ప్లాన్ ఏంటి అంటే చూసుకుంటే, సో ఇది క్లియర్ చేస్తాను ఒకసారి. ఓకే, సో 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ అయ్యేది. ఓకే, రేపు పొద్దున్న మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయినా లేదా ఓకే ఇక్కడ ఈ ఏరియాలో ఓపెన్ అయింది అనుకుందాం, అంటే దీన్ని టచ్ చేయలేదు, దీన్ని టచ్ చేయకుండా, ఏది ఈ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో టెస్ట్ చేయకుండా మార్కెట్ అనేది అప్ సైడ్కి వెళ్తుంది అనుకుందాం. అప్ సైడ్కి వెళ్తే ఇది చాలా ఇంపార్టెంట్ ఈక్వల్ హైస్. ఓకే, సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఈక్వల్ హైస్. ఇప్పుడు క్యాండిల్ ఇక్కడ అప్ సైడ్కి ఇలా వెళ్తున్నప్పుడు 1 minute టైం ఫ్రేమ్లో స్ట్రక్చర్ ఇలా వెళ్తుంది అనుకుందాం. ఓకే, ఈ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో డే టైం ఫ్రేమ్ ఉంది కదా, డే టైం ఫ్రేమ్ ఆర్డర్ ఫ్లో టచ్ చేయకూడదు, టచ్ చేయకుండా వెళ్ళి ఈ అప్ సైడ్కి వెళ్తుండాలి. లేదా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి ఇలా వెళ్తుంటే 1 minute టైం ఫ్రేమ్లోని. అట్ ద సేమ్ టైం 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ ఏదో ఒకటి, ఫస్ట్ క్యాండిల్ అదే ఏదైతే ఈ హైని, ఈ లైక్ ఈ లాస్ట్ హై, అట్ ద సేమ్ టైం ఈక్వల్ హైస్,
ఈ క్యాండిల్ బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేసి సింగిల్ క్యాండిల్లో లోన క్లోజ్ అయిపోతాయి. ఓకే, అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది కూడా రావాలి. ఓకే, 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది రావాలి. అయితే ఫస్ట్ క్యాండిల్ లేదా ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యి సెకండ్ క్యాండిల్ లోన క్లోజ్ అయిపోవడం. ఓకే, ఫస్ట్ 15 minutes క్యాండిల్ అప్సైడ్ బ్రేక్అవుట్ అయ్యి సెకండ్ 15 minute క్యాండిల్ ఈ హైస్ లోపలికి క్లోజ్ అయిపోయి 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే అప్పుడు ఇక్కడ నుంచి టోటల్ బేరిస్గా ఉంటాం. మనకి ఈ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లోకి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఈ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో చూడండి, ఈ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో కూడా భయపడాల్సిన అవసరం లేదు. బికాస్ లిక్విడిటీ బట్టి మనం ట్రావెల్ అవుతాం. సో ఇప్పుడు మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తుంది కదా, ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మార్కెట్ ఇలా వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఎంట్రీ అవుదాం ప్లాన్ చేస్తాం. లేదంటే మనకి ఇక్కడ ట్రెండ్ తెలిసిపోతుంది కదా, 1 minute టైం ఫ్రేమ్లోని ఇండ్యూస్మెంట్ టైప్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఆ టైప్ ఇండ్యూస్మెంట్ ఎంట్రీ అయినా ప్లాన్ చేస్తారు. లేదంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఏదైనా వచ్చినా ట్రాన్ చేస్తారు. ఫస్ట్ టార్గెట్ ఎలా పెట్టుకుంటారు అంటే లైక్ ఇక్కడ టార్గెట్ పెట్టుకుంటారు. ఇక్కడ మీకు కొద్దిగా మార్కెట్ ఏంటంటే ఐదర్ ఇక్కడ నుంచి రియాక్ట్ అయ్యి పెద్ద బౌన్స్ చూపొచ్చు, లేదంటే కొద్ది రియాక్షన్ ఇచ్చి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేస్తుంది. ఇక్కడ రియాక్షన్ ఎలా వచ్చినా సరే ఇక్కడ మనకి ఈ లిక్విడిటీ జరిగితే మాత్రం మనకి రియాక్షన్ ఎలా వచ్చినా సరే ఇక్కడ లిక్విడిటీ జరిగితే మాత్రం మార్కెట్ మళ్ళీ డౌన్ సైడే వచ్చేస్తుంది. సో మనం భయపడాల్సిన అవసరం లేదు, ఈ లిక్విడిటీ నమ్మచ్చు. ఓకే రైట్. సో ఆ విధంగా ఏంటంటే మనకి లైక్ లిక్విడిటీ టాప్ నుంచి తీసుకొస్తే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇక కాకపోతే ఇక్కడ ఎగ్జిట్ అవ్వండి, ఫస్ట్ టార్గెట్ ఎగ్జిట్ అవ్వండి. నెక్స్ట్ ఇంకా టార్గెట్ ఎక్కడి వరకు ట్రైల్ చేసుకోవచ్చు చూపిస్తాను చూడండి. లైక్ 30 minutes ఇంకా డే టైం ఫ్రేమ్ వెళ్దాం. ఎస్ ఓకే, నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు. ఓకే, నెక్స్ట్ టార్గెట్ లైక్ దీనికి పెద్ద డిఫరెన్స్ లేదు. ఓకే అక్కడ వరకు, బట్ స్టిల్ ఇక్కడ కొద్ది రిట్రేస్మెంట్ ఇచ్చినా సరే మళ్ళీ మనకి ఏదో ఒక ఎంట్రీ డౌన్ సైడ్కి ఎంట్రీకి ప్లాన్ వస్తుంది అన్నమాట మనకి. ఓకే, తర్వాత ఇంకా కిందకి ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే ఇక్కడ వరకు వెళ్ళొచ్చు. ఓకే, బట్ స్టిల్ ఎంతవరకు టార్గెట్ హోల్డ్ చేయాలంటే ఇది కిందకి వెళ్తుందా లేదంటే ఇక్కడ జరిగే మార్కెట్ బట్టి రియాక్షన్ బట్టి మనం ఆ ట్రైలింగ్ అనేది చేసుకోగలము. అది మీ అందరి లైక్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఇక్కడ వరకు ఉంటుంది. లేదు ఫస్ట్ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అయిపోయినా పర్లేదు, మీరు సెకండ్ టార్గెట్ దగ్గర ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినా పర్లేదు అనమాట. సో ఆ విధంగా టార్గెట్స్ అనేవి ట్రైల్ చేసుకోవాలన్నమాట. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటేనే చేయండి, లేకపోతే వద్దు మాట. సో లేదు నేను కూడా ఎలాంటి నేర్చుకోవాలనుకుంటున్నాను, మీరు చెప్పినట్టు నేను ట్రేడ్ చేయాలనుకుంటున్నాను, టార్గెట్ వరకు మంచిగా లిక్విడిటీ నమ్మి టార్గెట్ స్టాప్ లాస్ పెట్టుకొని నేర్చుకోవాలి, ఇంకా డెప్త్ మార్కెట్ నేర్చుకోవాలి, స్మార్ట్ మనీ కాన్సెప్ట్, లిక్విడ్ కాన్సెప్ట్ ఇంకా డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే చెప్పాను కదా బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం ఈ రోజు నుంచి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, నాకు కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోసం డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లైక్ నెక్స్ట్ ఓకే. సో ఈ విధంగా ఏంటంటే ఫ్లాట్గా ఓపెన్ అయినా ఇక్కడ ఏది అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో టెస్ట్ చేయకుండా ఇక్కడ ఇలా టెస్ట్ చేస్తే అప్పుడు మనం ఏంటంటే ఈ లిక్విడిటీ జరిగితే ఇలా డౌన్ సైడ్కి వచ్చేస్తాం. ఇది ఫస్ట్ ప్రయారిటీ, నేను టాప్ ప్రయారిటీలు అందుకే పెట్టుకుంటున్నా అన్నమాట. రేపు వస్తే మాత్రం భలే ఉంటుంది మనకి అది. రైట్, నెక్స్ట్ ఇంకో చెప్పాను కదా, అంటే ఇందాకలో ఏంటంటే ఈ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లోని టచ్ చేయకుండా గ్యాప్ డౌన్ చెప్పాను. ఇప్పుడు ఈ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లోని టచ్ చేస్తూ గ్యాప్ డౌన్ అయింది అనుకుందాం. అయితే ఇక్కడ మనకి బౌన్స్ వస్తుంది మార్కెట్ అనేది, లైక్ ఏంటంటే ఫస్ట్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అవుతుంది. అయినా స్టిల్ ఇక్కడ ఒకవేళ క్యాండిల్ 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ అనేది బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి లోన క్లోజ్ అయ్యి 15 minutes టైం ఫ్రేమ్ ఫస్ట్ క్యాండిల్ అనేది బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి లోన క్లోజ్ అవడం, లేదా ఫస్ట్ క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్ అవుతాయి, సెకండ్ క్యాండిల్ డౌన్ సైడ్ బ్రేక్ అవుతాయి, 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే ఇక్కడ నుంచి మళ్ళా డౌన్ సైడ్కి వచ్చేస్తాం. అయితే ఈ సినారియో జరిగితేనే, ఈ సినారియో జరగకుండా అంటే 2 candles లోపు లిక్విడిటీ స్వీప్ ఆఫ్ జరగకుండా ఉంటే మార్కెట్ బుల్లిష్ సైడ్ వెళ్ళే ప్లాన్ ఉంటుంది. ఓకే, బుల్లిష్ సైడ్ అంటే ఫస్ట్ 2 candles లోపల ఆనకు రాలేదంటే మార్కెట్ బుల్లిష్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బుల్లిష్ సైడ్ వెళ్ళిన ఛాన్స్ ఉన్నా ఈ రోజు ఈ ఆర్డర్ బ్లాక్ ఉందో చూడండి, ఇక్కడ ఏంటంటే ఇక్కడ మళ్ళీ ప్లాన్ చేయడానికి ట్రై చేస్తారు. ఎక్కడైనా లైక్ సో మార్కెట్ అప్ సైడ్కి వెళ్తుంటారు కదా, అప్ సైడ్కి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా ఎంట్రీ అయిపోకుండా ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లోని చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కోసం చూడండి. అట్ ద సేమ్ టైం 15 minutes టైం ఫ్రేమ్లో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అయినా ప్లాన్ చేయాలి. అక్కడ కూడా రాలేదు అంటే ఎక్కడైనా సరే ఎక్కడి నుంచైనా సేమ్ ఇప్పుడు చెప్పాను కదా, లైక్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అయినా 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయినా ప్లాన్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ రాకపోయిందంటే ఇక్కడ రాకపోయిందంటే ఇది బ్రేక్ అయిపోయినా బ్రేక్ అయిపోవచ్చు. సో నేను అంత అవ్వదు అనుకుంటున్నాను. ఏదైనా సరే ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ జరుగుతుందేమో అనుకుంటున్నానంటే కన్ఫర్మ్ జరిగిపోతుందని కాదు, 70% ఆఫ్ ద థింగ్ అటువైపు ఉన్నాను అనమాట. 70% ఆఫ్ ద లైక్ ఆ వ్యూలో ఉన్నాను. జరిగితే వెళ్తాను, జరగకపోతే వెళ్ళను అనమాట. ఓకే రైట్. సో అక్కడ కాకపోతే ఇక్కడ కూడా ఏంటంటే 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చి అదే విధంగా మనకి ఏంటంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ 15 minutes టైం ఫ్రేమ్ లో ఏదైనా ఫామ్ అయినా సరే మనం అక్కడి నుంచి డౌన్ సైడ్ కోసం ప్లాన్ చేస్తాం. ఇది ఇక్కడ కాకపోతే ఇక్కడ, బికాజ్ మేజర్ హై ఇదే కాబట్టి. లేదు అక్కడ కూడా అవ్వలేదు అనుకుంటే మనకి ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఈక్వల్ హైస్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఒకవేళ క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ సింగిల్ క్యాండిల్ లో లోన్ క్లోజ్ అయిపోయినా అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయినా సో ఇక్కడ నుంచి కూడా లిక్విడిటీ స్వీప్ ఇంకా టోటల్ గా డౌన్ సైడ్ కూడా వచ్చేచ్చు మనం.
ఓకే, సో టోటల్గా డౌన్ సైడ్ కూడా ఇచ్చేచ్చు మనం. ఓకే రైట్. సో ఆ విధంగా ఏంటంటే ఏది గ్యాప్ డౌన్ ఇక్కడ ఓపెన్ అవుతాయి, గ్యాప్ డౌన్ ఇక్కడ ఓపెన్ అవుతాయి. లైక్ ఏంటంటే ఈ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో దగ్గర ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇక్కడ లిక్విడిటీ తీసుకొని ఇక్కడ లిక్విడిటీ తీసుకొని డౌన్ సైడ్ వస్తే మాత్రం ఈ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో పనిచేయదు. అంటే లైక్ ఏంటంటే అంత భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ రిట్రేస్మెంట్ వస్తుంది, మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చేస్తుంది అనమాట. ఓకే రైట్. సో అది మాట లైక్ డౌన్ సినారియోస్ అన్ని మాట్లాడుకున్నాం. లైక్ అప్ సినారియోస్. ఓకే, సో అప్ సినారియోస్ ఇన్ సెన్స్ ఏంటంటే గ్యాప్ అప్ మాట్లాడుకుంటున్నాం. గ్యాప్ అప్ మాట్లాడుకుంటే ఒకవేళ ఫస్ట్ క్యాండిల్ అనేది మంచిగా డౌన్ సైడ్కి ఇలా క్లోజ్ అయిపోతాయి. ఓకే, గ్యాప్ అప్ ఇక్కడైనా ఓపెన్ అయ్యి మంచిగా క్యాండిల్ డౌన్ సైడ్ క్లోజ్ అయిపోయి అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే అక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఈ లో దగ్గర చూడాలన్నమాట. అది కనుక బ్రేక్ అయిపోతే అది సేమ్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ ఇంకా టోటల్గా డౌన్ సైడ్కి వచ్చేస్తాం అన్నమాట. అంటే 1 minute టైం ఫ్రేమ్లోని ఏదైనా లిక్విడిటీ లైక్ 1 minute టైం ఫ్రేమ్లో ఇండ్యూస్మెంట్ ఎంట్రీస్ అయినా ప్లాన్ చేస్తాం. అదే ఇందాక చూపించాను చూడండి ఇక్కడ ఇది. ఓకే, ఇలాంటి ఎంట్రీస్ అంటే ఈరోజు దొరకలేదు. ఇది ఇండ్యూస్మెంట్ ఇక్కడ వచ్చిందంటే ఎంట్రీ అయ్యేవాళ్ళం, కానీ దొరకలేదు, మనం ఏం చేయలేం. నెక్స్ట్ అలాంటి లైక్ ఏంటంటే గ్యాప్ అప్ ఓపెన్ అయితే లేదు, గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే ఏదైనా సరే ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళిపోయి ర్యాలీ అయిపోతుంది అనుకుందాం. ర్యాలీ అయిపోయినామండి చెప్పాను కదా. సేమ్ ఈ ఏరియా దగ్గర మనం ఏంటంటే ఇక్కడ లైక్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ 1 minute టైంలో చేంజ్ అవుతుంది క్యారెక్టర్ వస్తే అక్కడ నుంచి డౌన్ సైడ్ ర్యాలీ ప్లాన్ చేస్తాం. లేదంటే ఎక్కడైనా వస్తే ప్లాన్ చేస్తాం. లేదు అంటే అది కూడా చెప్పాను కదా, ఇక్కడ ఈక్వలైజ్ ఉన్నది అక్కడ లిక్విడ్ స్వీప్ అవుట్ చేసుకుని మార్కెట్ మరి డౌన్ సైడ్ వచ్చేస్తే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అది మాట లైక్ లేదు ఆ స్వీప్ ఆఫ్ కూడా జరగకపోతే టోటల్ ఇంకా అప్ సైడ్కి వెళ్ళిపోతాం. అంత జరుగుతుంది అనుకోవట్లేదు నేను. సో జరిగినా జరగచ్చు, మన చేతుల్లో లేదు. ఫండమెంటల్గా ఏదైనా స్ట్రాంగ్ న్యూస్ వస్తే మనం ఏం చేయలేమన్నమాట. రైట్. సో ఆ విధంగా చూసుకుంటే నేను మెజారిటీ ఆఫ్ ద టోటల్ 70% అయితే ఈ ఫ్లాట్ ఓపెన్ అయితే ఇక్కడ లిక్విడ్ స్వీప్ ఆఫ్ అయితే బాగుంటుంది, మంచి టార్గెట్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. చూద్దాం జరుగుతుంది జరగదని. రైట్. సో అది మాట ఈరోజు టాపిక్. సో మీకు ఏదైనా పాయింట్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్స్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా చెప్పాను కదా, స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ గురించి మీరు ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి. ఇప్పుడు చూడండి మార్కెట్లో నేను ఎలా అనలైజ్ చేశాను. సో మీరు కూడా అదే టైప్ ఆఫ్ నేర్చుకోవాలనుకున్నా, మీరు కూడా ఇదే వే ఆఫ్ ట్రేడింగ్, అడ్వాన్స్ ట్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటే సో ఈ రోజు నుంచి బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. సో కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోర్సు డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.